అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. ఈరోజు 10th క్లాస్ థర్డ్ లెసన్ మనుష్యత అంటే మైథిలి శరణ్ గుప్త రాసినటువంటి మనుష్యతలోని ఫస్ట్ 4 స్టాంజర్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు తర్వాతి 4 స్టాంజర్స్ చెప్పుకుందాము. ఇప్పుడు 5th స్టాంజర్ చెప్పుకుందాము. रहो न भूल के कभी मधांध तुच्छ वित्त में, सनात जान आपको करो न गर्व चित्त में, अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है, अतीव भाग्यहीन है अधीर भाव जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. 2 लाइन्स చెప్పుకుందాం మీనింగ్. रहो न भूल के कभी मदांध तुच्छ वित्त में, सनात जान आपको करो न गर्व चित्त में. రహో నా భూల్ అంటే ఎప్పుడు మర్చిపోవద్దు, కబి అంటే ఎప్పుడు, మదాంద్ మదాద్ అంటే మీనింగ్ ఏంటి, ఘమండ్ అంటే అహంకారం, పొగరుగా ఉంటాం, తుచ్ అంటే బేకార్ అంటే వ్యర్థము, విత్ మే విత్ అంటే ధన్ సంపత్తి అని చెప్పని వస్తుంది మీనింగ్. ఎప్పుడైతే నా దగ్గర ఇంత ధనం ఉంది, లేకపోతే నా దగ్గర ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, లేకపోతే నేను ఏ పనైనా చేయగలను అని చెప్పని ఎవరైతే గర్వపడతారో వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. అవతల వాళ్ళని చులకనగా చూడకూడదు. మన దగ్గర ధనం ఏమైనా ఉంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి, ఉన్న దాంట్లో జాగ్రత్తగా. మన దగ్గర తెలివితేటలు ఉంటే ఆ ఉన్న దాంట్లో కొంచెం అవతల వాళ్ళకి చేతనైనంత సాయం, అర్థం కాకపోతే ఏదైనా సెంటెన్స్ కానీ చదువు లెసన్ కానీ అర్థం కాకపోతే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైనంత మట్టికి సహాయపడాలి. అంతేగాని అహంకారంతో పొగరుతో ఉండకూడదు. సనాత్ జాన్ ఆపకో కరో నా గర్వ చిత్తమే. సనాతన అంటే జిస్కే పాస్ అప్నోం కా సాత్ హై, లేకపోతే నా దగ్గర పెద్ద పరివారం ఉంది, పెద్ద ఫ్యామిలీ ఉంది, నీ దగ్గర నువ్వు సింగిల్ నీకెవరూ లేరా అని చెప్పని ఎప్పుడు అట్లా చేయకూడదు. పర్వాలేదు నీకు ఎవరు లేరు, నేనున్నాను కదా, నా ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పని అండగా ఉండాలి. పొగరుగా ఉండకూడదు. నువ్వు ఒంటరి వాడివి అని చెప్పని చులకనగా చేయకూడదు. అనాథ కౌన్ హే యహ త్రిలోకనాథ్ సాథే, ఇక్కడ ఒంటరి వాళ్ళు ఎవరున్నారు, త్రిలోకనాథ్ అంటే ఈశ్వరుడు, భగవంతుడు ఉండగా ఎవరు ఒంటరి వాళ్ళు కారు అని చెప్పని దీని అర్థం వస్తుంది. దయాలు దీన బంధుకే బడే విశాల హాత్, దీని బంధు అంటే అందరికీ ఈశ్వరుడే ఉంటారు. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని చెప్పని అంటూ ఉంటారు కదా. దేవుడు ఉండగా ఎవరు ఒంటరి వారు కాదు అని చెప్పని అక్కడ భేదభావాలు డిఫరెన్సెస్ చూపించకూడదు అని చెప్పని దీని అర్థం. బడే విశాల హాత్ హై, దయాగుణం, ఇక్కడ విశాల హాత్ అంటే ఎవరికైతే దయా జాలి కరుణ అలాంటివి ఉంటాయో వాళ్ళు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు, అనాథలు కాదు అని చెప్పాను. అతీత్ భాగ్యహీన హై అధీర్ భావ్ జో కరే అంటే ఉత్తావలాపన్ అని చెప్పని వస్తుంది అనమాట. ఇక్కడ అధీర్ అంటే తొందరపాటు, నాకు నీకెవరు లేరా అని అవతల వాళ్ళని చులకనగా చేయటం అట్లా ఎప్పుడూ చేయకూడదు. అధీర్ భావ్ జో కరే, మేము నీకు ఉన్నాము, అండగా ఉన్నాము అంటే అక్కడ ఏంటి, విశాల హృదయం గురించి చెప్తున్నారు ఇక్కడ కవి. వహీ మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే, వాళ్ళనే మనుషులు, మానవత్వం కలిగినటువంటి మనుషులు అంటారు. అవతల వాళ్ళకి సాయం చేసేవాళ్ళు, అవతల వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగా, నువ్వేం ఒంటరి వాడివి కాదు అని చెప్పని ఉంటాం. మిగిలిన తర్వాత దేవుడికి వదిలేయటమే. ఈశ్వరుడే ఉన్నాడు, ఆ త్రిలోకనాథ్ ఈశ్వరుడే ఉన్నాడు, దీన బంధు ఈశ్వరుడే ఉండగా మనం అనాథలము కాదు అని చెప్పని దీని అర్థం. 6th స్టాంజర్లోకి వెళ్దాం. अनंत अंतरिक्ष में अनंत देव है खड़े, समक्ष ही स्वभाहु जो बड़ा रहे बड़े बड़े, परस्परावलंब से उठो तदा बढ़ो सभी, अभी अमर्त्य अंक में अपंक हो चढ़े सभी, रहो ना योम की एक से नाकाम और कासरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अनंत अंतरिक्ष में अनंत देव है कड़े, समक्ष ही स्वभाहु जो बड़ा रहे बड़े बड़े అంటే ఏంటి, అనంత అంతరిక్ష, అనంత అంటే ఏంటి, జిస్కా కోయి అంత నా హో అంటే అంతం లేనటువంటి వాడు ఎవరిక్కడ, భగవంతుడు, అంతం అనేది ఉండదు. అంతరిక్ష అంటే ఆకాశం,
నే అనంత దేవ్ అంటే అనంతమైనటువంటి దేవతలు. దేవ్ హై ఖడే, అక్కడ అందరూ అనంతమైనటువంటి దేవతలు ఉన్నారు ఆకాశంలో, మనల్ని చూస్తూ ఉంటారు. సమక్ష హి స్వబాహు జో బడా రహే బడే బడే, మనల్ని ఎప్పుడు ఎవరెలా ఉంటారని చూస్తూ ఉంటారు, మన లెక్కలు వేస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అని చెప్పని. మొత్తం మనం చేసే పనులన్నీ జాగ్రత్తగా దేవతలు చూసి మనల్ని కాపాడుతూ ఉంటారు. ఎవరైతే మంచిగా పరోపకారం అవతల వాళ్ళు సాయం చేస్తారో మళ్ళా మనకి సాయం చేస్తారు. పరస్పరావలంబ సే ఉఠో తదా బడో సబి అభి అమర్త్య అంక్ మే అపంక్ హో చడో సబి. పరస్పరావలం అంటే ఏక్ దూసరే కా సహారా, అంటే ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకోవటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం. సే ఉటో, ఇప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటానే వెళ్తూ ఉంటాం. తదా బడో సభి, అలాగే ముందరికి వెళ్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి మన పనులు మనం. అవి అమర్త్య అంక్ మే అపంక్ హో చడో సభి. అమర్త్య అంక్ అంటే దేవతాకి గోద్ అంటే దేవుని ఒడి, అంటే అమర్త్య అంక్ మే అపంక్ హో చడి సబు షడో సబి, అంటే అపంక్ అంటే కలంక్ రహిత్, నిస్వార్థం లేకుండా, ఎలాంటి కలంకం లేకుండా, అంటే కల్మషం లేకుండా. అమర్త్య అంక్ అంటే దేవతకి గోత్, అంటే ఎవరైతే మంచి పని చేస్తారో ఒకళ్ళకొకళ్ళకి సహాయం చేస్తారో, పరస్పరావలం అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారో వాళ్ళని దేవుళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు అంటిపెట్టుకొని. ఇక్కడ అమర్త్య అంక అంటే దేవతకి గోధ, అంటే దేవతలు ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం అంటే దేవతలను పిలిచి కూర్చోబెట్టుకోవటం అని కాదు కదా, ఎప్పుడూ వెంటే ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు అని చెప్పని దాని అర్థం అనమాట. అందుకే ఎప్పుడు అవతల వాళ్ళు సహాయం చేస్తూ ఉండాలి, ఎప్పుడూ ఇక్కడ ప్రౌడ్గా ఉండకూడదు. रहो ना योम की एक से ना काम और का सरे, वही మనుష్య హై కి జో మనుష్య లియే మరి. రహోనా యోమ్, యోమ్ అంటే ఇస్తరా, ఇదే విధంగా ఈ విధంగానే ఉండాలి, ఎలాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విధంగానే ఉండాలి. అప్పుడే దేవతలు మనల్ని ఎంతసేపు అంటి పెట్టుకునే ఉంటారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు, మనకి ఎలాంటి కష్టం లేకుండా చూస్తారు అని చెప్పారు. అంతేగాని నా కామ్ ఔరుకా సరే, అవతల వాళ్ళకి మనకి ఏదో పనుంది కాబట్టి మనం అవతల వాళ్ళకి సాయం చేయాలి, ఇప్పుడు మనం అతనికి సాయం చేయకపోతే మనకి మళ్ళీ తిరిగి మన పని మళ్ళీ చేయడం అతను ఆ వేలో చేయకూడదు. అంటే అవతల వాళ్ళకి అవసరం మనకి ఉంది కాబట్టి అవతల వాళ్ళతో అవసరం, మనం దానికి తగ్గట్టే పని చేయటం అలా చేయకూడదు. నిస్వార్థంగా అవతల వాళ్ళు సహాయం చేసినా చెయ్యకపోయినా మనం ఎంతవరకు చేయగలమో అవసరమైనప్పుడు అంతవరకు సహాయం చెయ్యాలి అని చెప్పని ఈ లైన్ అర్థం. వహీ మనిషి హై జోకి జో మనిషికి లియే మరి, ఇటువంటి వాళ్ళనే మనుషులు, మానవత్వం కలిగినటువంటి మనుషులు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మిగిలిన వాళ్ళు పక్క వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి, మనం బాగుంటేనే కదా పక్క వాళ్ళకి బాగుండేట్టు సాయం చేస్తాం. దీని మీనింగ్ అదనమాట ఈ పారాగ్రాఫ్. 7th స్టాంజా చూద్దాం. मनुष्य मात्र बंधु है यही बड़ा विवेक है, पुराण पुरुष स्वयंभू पिता प्रसिद्ध एक है, फलानुसार कर्म के अवश्य बाह्य भेद है, परंतु अंतरैक्य में प्रमाणभूत वेद है, अनर्थ है कि बंधु ही ना बंधु की व्यदा हरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. मनुष्य मात्र बंधु है यही बड़ा विवेक है, పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హై. ఇక్కడ మాతృ బంధు అంటే ఏంటి, ఒకరికొకరు అన్నదమ్ముల వలె. యహీ బడా వివేక్ హై, ఇదే గొప్ప వివేకమైనటువంటి, అంటే సమజ్తో చేసేటటువంటి పని. స్వయంభూ, స్వయంభూ అంటే స్వయం అపన ఖుద్కో అని చెప్పని వస్తుంది అనమాట, ఉత్పన్న హోనా అని చెప్పని వస్తుంది. మనుష్య మాతృ బంధు హై, మనుషులు అందరూ ఒకరికొకళ్ళు అన్నదమ్ముల వలె సోదర భావంతో ఉండాలి. యహీ బడా వివేక్ హై, ఇదే అన్నిట్లో ఉత్పన్నమైనది, ఉన్నతమైనది. పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హై. ఇక్కడ స్వయంభూ అంటే ఒకళ్ళు స్వయం, ఉత్పన్న హోనా హోనా అని చెప్పని వస్తుంది, ఉత్పన్న హోనే వాళ్ళ అని చెప్పని. పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హై, అందరికీ దేవుడు మన ఈశ్వరుడే, భగవంతుడే అందరికీ. మనం ఒకరికొకరు తోడుగా సహాయంగా ఉంటే ఆయనే మనకు అండగా ఉంటాడు. ఫలానుసార్ కర్మకే అవస్థ అవశ్య బాహ్య భేద హై,
ఫలానుసార్ అంటే ఫలాను కర్మకే అంటే కర్మ అంటే పనులు, మనం చేసేటటువంటి పనుల్ని కర్మ అంటారు. మనం మంచిగా చేస్తే అవతల సాయం చేస్తే మనకి మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని చెప్పని అంటారు. ఫలానుసార్ అంటే ఫలం, మనకు అదే తిరిగి మనం చేసినటువంటి దానికి తిరిగి వస్తుంది ఫలం. పరంతు अंतराय में प्रमाणभूत वेद है. अंतराय అంటే ఆత్మకి ఏకత, అంతఃకరణకి ఏకత అని చెప్పని వస్తుంది. పరంభూత్ అంటే సాక్షి, ఇదే సాక్షులు అనమాట. మనకి సాక్షులు ఉంటాయి. మనం ఏదైతే చేస్తామో కర్మ, మనం చేసే మంచి పనులు అవే మనకి తిరిగి వస్తాయి, సాక్షులుగా ఉంటాయి అని చెప్పని దీని భావం. అనర్ధ హై కి బంధు హి నా బంధు కి వ్యధా హరే. బంధు అంటే చెప్పుకున్నాం అన్నదమ్ముల వలె ఉండాలి. వ్యధ అంటే కష్టం, దుఃఖం. దుఃఖంలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళని మనం మనుషులుగా పిలువబడతాం. మానవత దృష్టితో చూసుకోవాలి అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి, మనం అందరం ఈశ్వరుని సంతానమే. ఈశ్వరుడు మనకి ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. మనం ఇందులో ఒకళ్ళకొకళ్ళు తోడుగా అన్నదమ్ముల వల్లే సహాయం చేసుకుంటూ ఉండాలి. మంచి పని చేస్తే, ఏదైతే మనం మంచి పని చేస్తామో అదే మళ్ళీ మనకి తిరిగి వెనక్కి వస్తుంది. కాబట్టి అందరం మంచిగా మంచి పనులు చేసుకుంటూ మానవతా దృక్పథంతో వెళ్ళాలని చెప్పని ఇక్కడ కవి చెప్తున్నారు ఈ స్టాంజాలో. 8th స్టాంజాలోకి వెళ్ళిపోదాం. చలో अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए घटे ना हेल मेल हा बढ़े ना भिन्नता कभी अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी तभी समर्थ भाव है कि तारता हुआ तरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. चलो अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए విపత్తి విఘ్న జో పడే ఉన్హేం ఢకేలతే హుయే. అంటే ఏంటి, అభీస్ట్ అంటే ఇచ్చిత్, మార్గ అంటే రాస్తా, దారి, మార్గము. సహర్ష అంటే అప్పని ఖుషీసే అని చెప్పని వస్తుంది. ఇక్కడ మనం అభీస్ట్, మన ఇష్టాల్ని మంచిగా మనం సంతోషంగా చేసుకుంటూ పోవాలి, చేసుకుంటూ వెళ్ళాలి. విపత్తి విఘ్న జో పడే ఉన్హేం ఢకేలుతే హుయే. విపత్తి ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని మనం జాగ్రత్తగా పక్క నుంచి తప్పించుకుంటూ ముందరికి వెళ్ళాలి. విఘ్న అంటే ఏంటి, బాధాయం, కష్టాలు, ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే వాటిని మనం తప్పించుకుంటూ మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పని ఇక్కడ. घटे घटे ना हेल मेल हा बड़े ना भिन्नता कभी अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी. అతర్క్ అంటే ఇక్కడ తర్క్ సే పరే అంటే తర్కించకుండా, ఏది ఒక్కొక్కరు చూడండి ఆర్గ్యూ చేస్తాడు, ఇది చేస్తే అవుతుందా, అది చేస్తే అవుతుందా, ఇలా మంచి జరుగుతుందా ఇలా చేస్తే అని చెప్పని తర్కించకూడదు. అక్కడ ఏది తర్కించకూడదు. ఏక్ పంత్ సే సతర్క్ పంత్ హో సభి. మంచి మార్గాన్నే, సావధాన్, మంచి మార్గాన్నే మనం పాజిటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ వేలోనే థింక్ చేస్తూ వెళ్ళాలి. బాబాయ్ అవతల వాళ్ళు బాధలో ఉన్నారు, మనం సహాయపడితే మళ్ళీ మనకి ఏదైనా నష్టం జరిగితే, లేకపోతే మనకెవరన్నా మనం ఆ బాధల్లో ఉంటే మనకెవరు సహాయం చేయకపోతే అని చెప్పని ఆ విధంగా ఆలోచించకుండా మంచిగా చేసుకొని వెళ్ళటం. వీళ్ళు మేలు హా బడే నా భిన్నత కవి. అక్కడ వ్యత్యాసం, ఎలాంటి వ్యత్యాసం చూపించకుండా, ఏం కాదు మనకు అందరికీ దేవుడే ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి మనం ఎలాంటి వ్యత్యాసం చూపించకుండా మనం అవతల వాళ్ళకి ఇప్పుడు సాయం చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు, అవతల వాళ్ళు సాయం అడిగినప్పుడు చేయగలుగుతున్నామా లేదా, ఇంకా వేరే ఏమి తర్కించే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని ఓకే అలాగేం అవ్వదులే అని చెప్పని పాజిటివ్గా చెప్పుకుంటూ సావధాన్ మంచి పాజిటివ్ వేలోనే వెళ్ళే రీతిలో మనం చేసుకుంటా వెళ్ళాలి, మన పనులు మనం చేసుకుంటా వెళ్ళాలి అని చెప్పని ఈ లైన్ అర్థం. తబి సమర్థ భావ్ హైకి తారతా హువా తరే అంటే సమర్థ్ అంటే అయ్యేటట్టు చేసుకోవటం. వాళ్ళ అవసరం, అయ్యో ఉంది, ఫ్రెండే ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, అయ్యో తనకి ఇప్పుడు అవసరం, అడగలేకపోతున్నాడు కష్టాన్ని, మనం అది అర్థం చేసుకొని తనకి సహాయపడటమే అసలైన సహాయం చేయటం, అసలైన మానవత్వం అని చెప్పని ఇక్కడ కవి చెప్తున్నారనమాట. మరి చూసారు కదా, ఇది మనుష్యత, మైథిలి శరణ్ గుప్త రాసినటువంటి మనుష్యత. మనకి ఇందులో
అబ్దుల్ కలాం గురించి, మదర్ తెరిసా, స్వామి వివేకానంద, వీళ్ళు మళ్ళీ పురాణ వాళ్ళు రంతిదేవ్ గురించి, దదీచి మార్చ్ గురించి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళ గురించి మళ్ళీ మనుషులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు రాసినటువంటి కోట్స్ కూడా ఉన్నాయి మనకి, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద. అంటే ఏంటి, ఇప్పుడు మీరు అందరూ 10th క్లాస్కి వచ్చేసారు అంటే అందరూ ఆల్మోస్ట్ కొంచెం మెచ్యూర్ లెవెల్ వచ్చినటువంటి వాళ్ళే. మీ పనులు మీరు ఇంట్లో ఫ్రెండ్స్కే సహాయం చేయాలని ఏం లేదు కదా, ఇంట్లో అమ్మా నాన్నలకు కూడా హెల్ప్ చేయటమే. అమ్మకి ఆడపిల్లలు మగపిల్లలు ఏదోటి హెల్ప్ చేయటం, ఇల్లు తుడవటం, ఏదోటి సంథింగ్ ఇంట్లో పనులు, అది కూడా హెల్ప్ చేయటమే కదా పరోపకారం. మీరు హెల్ప్ చేశారా లేదా, అది బయట వాళ్ళకి ఇంకా మనం ఇంట్లో హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే కదా బయట వాళ్ళకి కూడా చేయగలుగుతాం. అది దీనికి సంబంధించి ఒక కోట్ కూడా ఉంది. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయనటువంటి జీవితం వ్యర్థం అని చెప్పని మనకి కోట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, వినయం. మనం చదువుకుంటున్నాం అంటే వినయంగా పొలైట్గా ఉండాలి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం, మనం ఇంట్లో హెల్ప్ చేయటం అంటే అదే కదా. ఇంకా అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వటం అంటే ఏంటి, పెద్దవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే కాళ్ళకి దండం పెట్టుకోవటం, ఇవన్నీ వినయం అన్నమాట. ఆ వినయం లేకపోతే వచ్చారా కనీసం కుర్చీ వేయటం, రాగానే మంచినీళ్ళు తాగుతారా అని ఇవ్వటం, అవన్నీ వినయంలోకి కదా వస్తాయి. ఆ వినయం లేనప్పుడు ఇంకా చదువు వ్యర్థం అని చెప్పని చెప్తున్నారు. సుగుణం లేని రూపం, ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా అబ్బా చూడగానే ఎంత బాగున్నారు వీళ్ళు అని చెప్పని అనుకున్నారు, వాళ్ళని పలకరించగానే ఒక ప్రౌడ్గా అహంకారంగా మాట్లాడితే అది ఎంత బాధగా అనిపిస్తుంది. సుగుణం లేని రూపం, అది వేస్టే. ఉపయోగం లేని ధనం, ధనం చాలా ఉంది, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, కానీ అది ఎక్కడ అవసరమైనప్పుడు ఖర్చు పెట్టనప్పుడు ఇంకా అది ఎంత ధనం ఉండి వేస్ట్. శౌర్యం లేని ఆయుధం, ఆయుధాలు ఉన్నాయి ఏ రక్షణ కోసం, కానీ ధైర్యం లేదు. ధైర్యం లేనప్పుడు మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉంటే ఏంటి మన రక్షణ కోసం. సపోజ్ మనల్ని మనం కాపాడుకోవడానికి ఏ జర్రో ఏదో ఒకటి వస్తుంది, అక్కడ మనం ఏంటి, అక్కడ ఒక ధైర్యం కావాలి. అక్కడ మనం ధైర్యం లేనప్పుడు మన దగ్గర ఎంత ఆయుధాలు ఉండి ఏమున్నా మనం ఏమీ చేయలేం. కర్రన్న ఉంటుంది సపోర్ట్కి, ఆ కర్రతో కొట్టచ్చు. ఆ ధైర్యం లేనప్పుడు అక్కడ అది నిరుపయోగం అని చెప్పని వస్తుంది. ఆకలి లేని భోజనం, భోజనం అంతా చక్కగా పంచభక్ష పరమాణాలు ఉంటాయి, కానీ ఆకలి వేయట్ల, ఏం ఉపయోగం లేదు. పరోపకారం లేని జీవితం వ్యర్థం అని చెప్పని అంటారు. అందుకే ఒకరికొకరు సాయం చేసుకున్నప్పుడు ఆ లైఫే వేస్ట్. ఇక్కడ మానవతా దృష్టితో ఈ మానవత్వం గురించి చాటి చెప్తున్నారు ఇక్కడ మైత్రి శరణ్ గుప్త గారు. ఇవన్నీ మనం లైఫ్లో అప్లై చేసుకుంటున్నామా లేదా, ఈరోజు ఏం చేసాం అని చెప్పని అలా ఒక డైరీ పెట్టుకొని అలా మీరు రాసుకుంటా ఉంటే, ఏం చేసాం ఇవాళ, ఈ పని చేసాం ఇవాళ, ఇక్కడ ఇందులో గుడ్గా ఉన్నాం, లేకపోతే ఇవాళ ఇంట్లోనే హెల్ప్ చేశాను, నేను నా పేరెంట్స్కే హెల్ప్ చేశాను, లేకపోతే ఇవాళ నా ఫ్రెండ్కి హెల్ప్ చేశాను, అలా ఇది అప్లై చేసుకోవటం కోసమే మనకి ఇవన్నీ ఈ పోయిటరీలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేది, ఈ కవులు ఇవన్నీ. ఓకే చిల్డ్రన్, మరి ఈ లెసన్ మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఇంక ఎగ్జామ్కి రిలేటెడ్వి ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు, కనీసం ఆ పాయింట్ వైజ్ రాసిన మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.